జరుగుతూ ఉన్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక కర్షక వర్గము పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళా, మైనారిటీ, దళిత, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సమ్మెలో జర్నలిస్టులు కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. జర్నలిస్టులు ఎందుకు పాల్గొంటూ ఉన్నారంటే వాక్ స్వాతంత్ర్యానికి కళ్ళెం వేసేటటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ మోడీ పాల్పడుతూ ఉన్నాడు. ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని గంటలు అమలు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ఉన్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు పోరాటం సాగిస్తూ ఉంటే వాళ్ళను ఏకంగా కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి ఇవాళ కార్మికులు అడిగేటువంటి, ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా, కనీస వేతన చట్టం అమలు లేకుండా, పని గంటలు లేకుండా ఇవాళ శ్రమజీవులను దోపిడీకి ద్వారాలు తెరిచేటువంటి యాజమాన్యాలకు ఒత్తాసు పలికేటటువంటి చట్టాలను ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలకు భద్రత కావాలని చెప్పి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతున్నారు. కాపాడాలని చెప్పి, ఆత్మహత్యల నుంచి విముక్తి కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఏకంగా వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇటు రైతులను అటు ప్రజలను ఏకకాలంలో దోపిడీ చేసేటువంటి చట్టాల రూపకల్పనకు ఇవాళ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటటువంటి అన్ని వర్గాలను దోపిడీ చేస్తూ ఇంకోవైపు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటువంటి విధానం ఏదైతే కొనసాగుతూ ఉంది, దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి పద్ధతిలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ, లేకపోతే ఎలక్షన్ కమిషను, జ్యుడిషియరీ మొదలుకొని అన్ని రంగాల్లో ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో గుప్పిట్లో ఉంచుకొని మొత్తం వ్యవస్థనంతా ఏకకాలంలో ఎక్స్ప్లాయిట్ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఒకే నోటు, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే ఎలక్షన్, ఒకే నాయకుడు, ఒకే పార్టీ అనేటువంటి ధోరణితో ఈ దేశంలో మరోమారు ఎన్నికలు జరగకుండా ఏక పార్టీ విధానం పేరుతో దేశాన్ని కొల్లగొట్టడానికి అనుసరిస్తున్నటువంటి మోడీ యొక్క ఫ్యాసిస్టు విధానాలు ఒకవైపు